విద్యా విధానంలో వినూత్నమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంపీపీ స్కూల్ అని పెట్టి ఎంపీపీ స్థాయిలో అంటే మండల స్థాయిలో ఆ స్కూల్ని డెవలప్ చేయకుండా ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా స్థాయి వాళ్ళకి ఎదగడం, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు రాష్ట్ర స్థాయిని మీద ఆధారపడడం. కంప్లీట్గా చెప్పాలంటే విద్యా విధానం అనేది ఒక సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళడం అనేది చాలా తెలివి తక్కువ ఆలోచన. విద్యా విధానంలో మార్పులు రావాలి. ఒక ఎంపీపీ స్కూల్కు సంబంధించిన నిధులు, నియామకాలు, వ్యవహారాలు అన్నీ ఆ మండల స్థాయిలోనే జరిగిపోతే విద్యా విధానంలో పెనుమార్పులు వస్తవి. ప్రైవేటీకరణ జరిగిన ఈ విద్యను పూర్తిగా నిర్మూలించి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించవచ్చు. ప్రైవేటు విద్య వల్ల ప్రైవేటు సంస్థలు చాలా గొప్పగా బాగుపడుతున్నవి. వాళ్లకు ఏ అద్దు బంధు లేకుండా ఫీజులు వసూలు చేస్తూ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారు. ముఖ్య కారణము విద్యా విధానంలో మార్పులు లేకపోవడము, ప్రభుత్వ విద్యలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, సరైన వసతులు లేకపోవడం, సరైన వ్యవహారాలు జరగకపోవడం, ఈ అన్నిటి కారణాల వల్ల ప్రైవేటు విద్యను ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు విద్యను ప్రజలు ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ప్రజలను పీడిస్తూ ప్రజల యొక్క రక్త మాంసాలతోనే పిల్లల యొక్క బుర్రను అంటే ఆల్మోస్ట్ మెదడుని తింటూ పీల్చి పిప్పి చేస్తూ చదువు చెప్పడం కంటే హింసిస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ వాళ్ళ విద్య విధానం చెప్పినా కానీ పిల్లలలో, తల్లిదండ్రులలో మార్పులు రాకపోవడానికి ముఖ్య కారణము విద్య ప్రైవేటీకరణ జరగడము. ఈ ప్రైవేటీకరణ జరిగినటువంటి విద్యను పూర్తిగా ఏ ప్రభుత్వం అయితే నిర్మూలిస్తుందో ఆ ప్రభుత్వము భారతదేశానికి ఎంతో మేలు చేకూర్చిన ప్రభుత్వం అవుతుంది.